ఈ భూమి మీద నీతో పాటుగా కోట్లాను కోట్ల జీవరాశులు ఉద్భవించాయి. అన్నిటినీ తలదన్ని అన్నిటినీ గెలిచి ఈ భూమి మీద విజేతగా నిలిచావు. సమస్త భూమండలానికి మానవుడిదే సర్వఛత్రాధిపత్యం. అంతటి సమర్థమైన మానవుడిగా పుట్టి నువ్వు నీ జీవితాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాను అనుకుంటున్నావా? నిజంగా తెలుసా నీకు నువ్వేమిటో, నీ సమర్థత ఏమిటో, నువ్వు పోగొట్టుకుందేంటో, నువ్వు సాధించాల్సిందేంటో నిన్నే అడిగేది, నిన్నే అడుగుతుంది. ఈ భూమి మీద నువ్వు స్వేచ్ఛాజీవి అనే విషయం మాత్రం మర్చిపోకు. అనవసరపు ఆలోచనల ఉక్కు బంధనాల్లో ఇమిడిపోవద్దు. నువ్వు కావాలనుకోవాలి, కానీ ఏదైనా కావచ్చు. ఈ ప్రపంచంలో ఛేదించబడలేని లక్ష్యం ఏది నిర్దేశించబడలేదు. లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రధాన ఆయుధం దాన్ని సాధించగలనన్న నమ్మకం మాత్రమే. సోమర్సెట్ మామ్ చెప్పిన అద్భుతమైన మాట మీకోసం. చాలామంది తమ అంతరాత్మలోనికి వచ్చే ఆలోచనలను నిర్లక్ష్యం చేస్తారు, కానీ అవే ఆలోచనలు ఎదుటివారిలో చూసి అంత గొప్ప ఆలోచన వచ్చినందుకు ఆశ్చర్యపోతారు. జీవితంలో సాధించాలనే తపన ఉండాలే, కానీ ఏదైనా సాధించవచ్చు. పరాజయం అంటే నువ్వు చేసే పనిని వదిలి పారిపోవడం కాదు, ఆ పనిని మరింత శ్రద్ధగా, ఓర్పుగా, పట్టుదలగా, నేర్పుగా చేయమని అర్థం. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోస్ మీరు ఫేస్బుక్లో కూడా చూడాలనుకుంటే మా తెలుగు రహస్యం పేజ్ని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.